మానవ సేవే మాధవ సేవగా భావించి పేదలకు ప్రాణదానం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అమల్లోకి రాకముందు నుంచి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నారు. 2001లో ఎస్వి ప్రాణదానం ట్రస్ట్ ప్రారంభమైంది. ఈ ట్రస్ట్ ద్వారా ఆర్థిక స్తోమత లేని పేదలకు ప్రాణాపాయ వ్యాధుల చికిత్స, అత్యవసర ఆపరేషన్లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి వచ్చాక వాటి పరిధికి మించి అయ్యే వ్యయాన్ని ప్రాణదానం ట్రస్ట్ భరిస్తోంది. గత 5 ఏళ్లలో 27,000 మందికి పైగా పేదలు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందారు. దాతలిచ్చే విరాళాలతోనే ట్రస్ట్ నడుస్తోంది. 2 దశాబ్దాల్లో ప్రాణదానం ట్రస్టుకు 1000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఇప్పటికీ వరకు 442 కోట్ల రూపాయలను పేదలకు వైద్యం కోసం ఖర్చు చేశారు. ఒక్క 2025లోనే 2223 మందికి ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యం అందించారు. గుండె, కిడ్నీ, గ్యాస్ట్రిక్, కంటి సమస్యలు, ఈఎన్టీ, యూరాలజీ, పీడియాట్రిక్, క్యాన్సర్ వ్యాధులకు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తారు. అత్యవసర వైద్యం, ఆపరేషన్ల కోసం తిరుపతి స్విమ్స్ ఎమర్జెన్సీ ఓపీ విభాగాల్లో డాక్టర్లను సంప్రదించాలి. వైద్య పరీక్షలు చేసి రోగి పరిస్థితి ఆధారంగా అడ్మిట్ చేసుకుంటారు. ఆరోగ్యశ్రీ పరిధిలో లేని వ్యాధులకు చికిత్స చేయాల్సి వస్తే పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోకుండా ప్రాణదానం ట్రస్ట్ నిధుల ద్వారా వైద్యం అందిస్తారు. రేషన్ కార్డు లేని వారు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి వ్యాధి తీవ్రతను బట్టి ప్రత్యేక కమిటీ నిర్ణయం ప్రకారం ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు. శ్రీహరి ఉదయాస్తమానం సేవ ద్వారా సేకరించిన నిధులను ప్రాణదానం ట్రస్టుకు ట్రాన్స్ఫర్ చేసి 230 కోట్ల రూపాయలతో శ్రీ పద్మావతి పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రాణదానం ట్రస్ట్ ద్వారా అవయవ మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేస్తారు.